మనకి నిన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా. అయితే దీంట్లో మరి జిఎస్టీకి సంబంధించి కొన్ని సవరణలు చేయబోతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అయితే మరి వీటిల్లో వీటి మీద అంటే కొన్ని సవరణలు వేసారనుకోండి, అయితే కొన్ని వస్తువుల మీద మరి ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు. సో దీంట్లో భాగంగా చూసుకుంటే మనకి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, మరి మొబైల్ ఫోన్స్ మీద అంతకుముందు 18% జిఎస్టీ ఉండేది. అయితే మరి వీటి మీద ఇప్పుడు ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదన్నమాట. సో దీంట్లో భాగంగా మరి ఎవరైనా సరే మొబైల్ కొంటే దాని మీద అంతకుముందు జిఎస్టీ ఎంతైతే ఉండేదో, సో ఇప్పుడు కూడా అదే జిఎస్టీ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో దీంతో పాటు మరి ఇంకో కొన్ని వస్తువుల మీద అంటే మనకి వచ్చేసరికి ఇప్పుడు ఆల్కహాల్, దాంతోపాటు పెట్రోల్, ఈ రెండింటి మీద కూడా ఎటువంటి చేంజెస్ అయితే వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. ఎందుకంటే మరి పెట్రోల్ మీద చూసుకుంటే రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వ్యాట్ వేస్తూ ఉండేది. సో మరి దీనికి సంబంధించి పెట్రోల్లో కూడా ఎటువంటి చేంజెస్ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. దాని తర్వాత మరి ఆల్కహాల్ విషయంలో కూడా మరి ఎటువంటి ఛాన్స్ అయితే ఈసారి కనిపించదనే చెప్పాలి. సో మరి దీని తర్వాత మరి మనకి ఏవైతే మరి 2500కు దాటినటువంటి దుస్తులు, అదేవిధంగా పాదరక్షలు, ఇవి ఏవైతే ఉంటాయో వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది.